నాని అన్న ది మోస్ట్ అవైటెడ్ హిట్ 3 మూవీ అయితే చూసి రావడం జరిగింది మావ. మూవీ యొక్క ప్లాట్ లైన్ గురించి మాట్లాడితే అర్జున్ సర్కార్ అనే ఒక సిన్సియర్ పోలీస్కి ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ వస్తుంది. మరి ఆ కేసు ఏంటి, అందులో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, అండ్ ఫైనల్గా ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేదే మూవీ యొక్క ప్లాట్ లైన్. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే వైలెన్స్ అంటే భయపడేవారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ మూవీకి దూరంగా ఉండడం మంచిది మావ. ఎందుకంటే మూవీలో వైలెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. మరి ఇంకా మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నాని అన్న యాక్టింగ్ భయ్య నిజంగానే ఈ మూవీకి 200% ఎఫెక్ట్స్ పెట్టాడు అని చెప్పాలి. నిజంగానే నాని అన్న అయితే ది వన్ మ్యాన్ షో చూపించాడు. స్క్రీన్ మీద నాని అన్న ఉన్నంతసేపు మనకి ఇంకెవరూ కనిపించరు. మన నాని అన్న పర్ఫార్మెన్స్ ఈ మూవీకి అంత పీక్స్ లో ఉంటుంది. ఇంకా హీరోయిన్ శ్రీనిధి శెట్టి గారు అయితే తనకున్న టైంలో బాగానే చేశారు. ఇంకా మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్లో న్యాయం చేశారని చెప్పాలి. ఇంకా మూవీకి తగ్గట్టుగా సాంగ్స్ అండ్ బీజిఎం కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయి. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. నిజంగానే ఈ మూవీకి నాని అన్న యాక్టింగ్ అయితే మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పటివరకు మనం నాని అన్నని కేవలం ఫ్యామిలీ స్టార్ మాత్రమే అని అనుకునేవాళ్ళం. కానీ ఈ మూవీ చూసాక యాక్షన్ స్టార్ కూడా అని అనిపిస్తుంది. ఇంకా డైరెక్టర్ శైలేష్ కొలను గారి గురించి మాట్లాడుకుంటే హిట్ ఫ్రాంచైజీలో ప్రీవియస్ 2 మూవీస్ కంటే ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీలో స్టోరీని చాలా డీప్గా చెప్పడానికి ట్రై చేశారు. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఈ మూవీ చూసాక నాని అన్నలో మీకు ఇంకో కొత్త రోల్ అయితే కనిపిస్తుంది. ఫైనల్గా మూవీ రేటింగ్ చెప్పాలంటే ఇట్స్ 3.75 out of 5. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.